తిరుమల కొండ కిటకిటలాడుతోంది. భక్తులు ఒక్కసారిగా వెల్లువెత్తారు. 1,00,000 మందికి పైగా శ్రీవారి దర్శనం కోసం 7 కొండల్లో ఎదురు చూస్తున్నారు. కేవలం తలనీలాలు సమర్పించడానికే 4-5 గంటల సమయం పడుతోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా 3 రోజుల పాటు ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది టీటీడీ. వేసవి సెలవులు ముగిశాయి. స్కూళ్లు మొదలయ్యాయి. సోమవారం నుంచి రెగ్యులర్ క్లాసులు జరుగుతాయి. ఎలాగోలా ఈ శని ఆదివారాల్లోనే స్వామి దర్శనం చేసుకుని వెనుతిరగాలి. ఇదే ఆలోచనతో తిరుమలకు పోటెత్తారు భక్తులు. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. రోడ్ల మీద కాటేజీల ముందు ఇలా ఎక్కడ వీలు కుదిరితే అక్కడ సెటిల్ అయిపోతున్నారు. చిన్న పిల్లలు వృద్ధులతో వచ్చిన వారి తిప్పలైతే చెప్పే పనే లేదు. ఓవైపు గదులన్నీ నిండిపోయాయి. దర్శనం లేట్ అవుతుండటంతో ఇప్పటికే లోపల ఉన్నవారు సకాలంలో వాటిని ఖాళీ చేయడం లేదు. ఇక కొత్తగా వచ్చిన వారు వసతి దొరక్క వీధుల్లోనే సేద తీరుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు పైగానే సమయం పడుతోంది. నడకదారి భక్తులకు 12 గంటలు పడుతోంది. నడకదారిన నిన్న దాదాపు 40,000 మంది కొండకు చేరుకుంటే ఈ రోజు అది 50,000కు దాటింది. అన్ని మార్గాల్లో వచ్చిన వారు కలిపి 1,00,000 మందికి పైగానే శ్రీవారి దర్శనం కోసం కొండ మీద ఎదురు చూస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయటకి 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్ పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు సాయంత్రం 4 గంటలకే నడకదారిన దర్శన టిక్కెట్లు ఇవ్వటం ఆపేసింది టీటీడీ. తిరిగి రేపు తెల్లవారుజామున 2 గంటల తర్వాతే వీరిని దర్శనానికి అనుమతిస్తారు. ఇక శ్రీవారికి తలనీలాలు సమర్పించడానికి కూడా భక్తులు నానా తంటాలు పడుతున్నారు. ప్రధాన కళ్యాణకట్టతో పాటు 12 మినీ కళ్యాణకట్టల్లో సైతం బారులు తీరారు. కళ్యాణకట్టలోనే 4-5 గంటల సమయం పడుతోంది.